హాయ్ హలో వెల్కమ్ టు గనారుchulu. ఇవాళ ప్రాన్స్ 65 ప్రాన్స్ ఫ్రై చిల్లీ ప్రాన్స్ ఏదైనా పేరు పెట్టవచ్చు. రెస్టారెంట్ స్టైల్గా మనం ఈజీగా ఇట్లా ఎమ్మీగా నోట్లో నీరు ఊరుతుంది కదా. మీరు కూడా తప్పక ఈ రెసిపీని ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా టేస్టీగా క్విక్గా రెడీ చేశాను. మీరు కూడా ఎక్కువ మసాలాలు ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇలా రెడీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. హాఫ్ కేజీ ప్రాన్స్లో నిమ్మకాయ జ్యూస్ సాల్ట్ వేసి బాగా కడగాలి, నీసు వాసన పోయేదాకా. బ్యాక్ సైడ్ ఇలా బ్లాక్ నర్వ్ ఉంటుంది, అది తీసేస్తే మనకు తొందరగా డైజెషన్ అవుతుంది. ప్రాన్స్ తిన్నా కూడా అది ప్రాన్స్ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. అల్లం ఎల్లిగడ్డ 1 టీ స్పూను, సాల్ట్ 3/4 టీ స్పూను, పసుపు 1/2 చెంచా, గరం మసాలా 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, కారపొడి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను 1 టీ స్పూను, కార్న్ఫ్లవర్ 1.5 టేబుల్ స్పూను. మీరు నార్మల్ కారమైనా వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల లైమ్ జ్యూస్ మిక్స్ చేయాలి బాగా. లైమ్ జ్యూస్తో పుల్లగా టేస్టీగా ఉంటుంది. కార్న్ఫ్లవర్తో క్రిస్పీనెస్ వస్తుంది. మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ మ్యారినేట్ చేస్తే తొందరగా ఉడుకుతుంది ముక్క. మనం ఫ్రై చేసినప్పుడు టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం పట్టి రొయ్యలకి. మ్యారినేట్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత దూరంగా ఇలా రొయ్యలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఫోక్తో టర్న్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుంది. కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి స్టిక్కీనెస్గా స్పూన్కి అతుక్కోకుండా వస్తుంది. అదే మీరు స్పూన్తో తీసుకుంటే ఇలా స్పూన్కి అంతా మసాలా అంతా అతుక్కుంటుంది కాబట్టి ఇలా ఫోక్తో ఈజీగా వస్తుంది. ఆయిల్ కూడా ఈజీగా వంపేయచ్చు, డ్రైన్ అవుట్ అయిపోతుంది. అన్నీ ఇలాగా చేసి పెట్టుకొని చూడండి, అస్సలు ఆయిల్ లేదు. మొత్తము ఫోక్తో తీసేస్తే ఆయిల్ లేకుండా అన్ని రొయ్యలు ఇట్లా వచ్చేసాయి. స్పూన్తో అయితే కొద్దిగా ఆయిల్ వస్తుంది మనకు. అదే ఆయిల్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకునేవి 1 మీడియం సైజ్వి యాడ్ చేసి అందులోకే కరివేపాకు, చీల్చిన పచ్చిమిర్చి, ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అన్నీ వేసి లో ఫ్లేమ్లో 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎంతో ఈజీగా రెడీ చేసుకున్నాం కదా ఈ ప్రాన్స్ని. సింపుల్ ప్రాసెస్, సింపుల్ మెథడ్లో ఇలా మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి రోస్ట్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవాలి. వేడిగా తింటే చాలా బాగుంటుంది. స్టార్టర్స్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా తప్పక ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.